Hello all, welcome back to my channel. Please subscribe my channel and press the bell symbol for more videos. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఆప్రికాట్స్ అండి, ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా తీసుకుని ఒక 10 ఆప్రికాట్స్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని ఇవి ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదు ఫాస్ట్గా చేసుకోవాలి అంటే హాట్ వాటర్ని యాడ్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక గిన్నె తీసుకుని ఫుల్ క్రీమ్ పాలని ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అనేది ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి పడినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. సో ఇలా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవడం వల్ల మీగడ అనేది ఫామ్ అవ్వదు. సో మనం ఇంట్లో పాలు కాచుకుంటాం కదండి, ఇలా పాలు కాచుకున్న తర్వాత మీగడ అనేది ఫామ్ అవుతుంది. అది ఒక 2 టేబుల్ స్పూను తీసుకుని 2 టేబుల్ స్పూను షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి ఈ ఆప్రికాట్ డిలైట్లో. లేదా మీకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి, ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని హై స్పీడ్లో ఒక పట్టు మిక్సీ చేసుకుంటే ఇలా క్రీమ్లా వస్తుంది. ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని మనం నానబెట్టుకున్న ఆప్రికాట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను 3 అవర్స్ నానబెట్టుకున్నాను. కలర్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయో. ఇప్పుడు వాటర్తో సహా ఆప్రికాట్స్ని యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదండి, సో త్వరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా కుక్ అయిపోయాయి. ఇలా గట్టితో మ్యాష్ చేస్తే చక్కగా మ్యాష్ అయిపోతున్నాయి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ప్యూరీ వచ్చేలా మిక్సీ చేసుకోవాలి. చూడండి, చక్కగా మిక్సీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్రికాట్స్ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. మనకి 4 బ్రెడ్ సైజెస్ని తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లాక్గా ఉండే ఎడ్జెస్ని కట్ చేసేసుకుని కొంచెం వెడల్పాటుగా ఉండే ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని ఇలా ఈవెన్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత మనం చేసుకున్న ఆప్రికాట్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. దీనిపైన ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్రెడ్ సైజెస్ని ఈవెన్గా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ కావాలితే అన్ని లేయర్స్ని యాడ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడానండి. తప్పకుండా ట్రై చేయండి ఇంటిలో. ఇది బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి. సో ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పైన ఒక లేయరు అలా అన్ని లేయర్స్ పెట్టుకుని మీ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా నేను జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ పెట్టేసి వదిలేసారంటే కూలింగ్ అయిపోతుంది. ఇలా కూలింగ్గా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. చూడండి చక్కగా అబ్జర్వ్ చేసుకుందండి. జ్యూసీగా ఉంటుందండి. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి లేయర్స్ అనేవి చక్కగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.